ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కంటే 50% ఎక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. సో ఎప్పుడైనా కూడా మనకిందులో ఎక్కువ శాతము తక్కువ శాతం అంటాడు, మోర్ దెన్ లెస్ దెన్ పర్సంటేజ్ అంటుంటాడు. ఇక్కడ మనము ఎక్కువ శాతము అన్నా పెరుగుదల శాతము అన్నా పెరుగుదల శాతము అంటాడు. సో డిఫరెన్స్ తీసుకోవాలి, భేదము ఇంటూ 100 తీసుకోవాలి. అదేవిధంగా సో తక్కువ శాతము అంటాడు, తక్కువ శాతము తగ్గుదల శాతము అంటాడు. సో అలాంటప్పుడు కూడా భేదం డిఫరెన్స్ అన్నమాట, భేదము ఇంటూ 100 వేస్తాం. ఈ రెండింటికి సేమ్ రాసాం, భేదం ఇంటూ 100 భేదం ఇంటూ 100 రాసాం. ఎక్కువ అన్నప్పుడు కిందికి తక్కువ విలువ వస్తుంది అన్నమాట, తక్కువ విలువ వస్తుంది. అదే తక్కువ అన్నాడు అనుకోండి ఎక్కువ విలువ వస్తుంది, ఎక్కువ విలువ వస్తుంది అనమాట. ఆపోజిట్ వస్తుంది కిందికి, పైన మాత్రం రెండింటికి సేమ్ వస్తుంది. ఇది సూత్రం అని కాదు, మనం పెట్టుకునే చిన్న క్లూ అనమాట. అట్లా ఇది ప్రిన్సిపల్ కాదు, మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఇప్పుడు చూడండి, ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే, ఎవరి కంటే అన్నాడు వాళ్ళని ఫస్ట్ పెట్టుకోవాలి, మనం వాళ్ళని నిలబెట్టాలి. బి యొక్క ఆదాయం కంటే అంటే బిని 100 తీసుకుంటే రెండే ఉంటాయి, పర్సంటేజ్ అయితే 100 తీసుకో, భిన్నాలు అయితే 1 తీసుకో. సో ఇప్పుడు బి యొక్క ఆదాయం కంటే ఈయన కంటేనట ఈయనే ఎంత ఎక్కువ అన్నాడు, 50% ఎక్కువ అట, అంటే 150 కదా అట్లా. సో ఇప్పుడు ఈయన 150 అయితే ఆయన 100 అన్నట్టు. సో రైట్, ఇప్పుడు ఇందులో డిఫరెన్స్ అమౌంట్ కంపల్సరీ, ఎంత డిఫరెన్స్ అమౌంట్ 50 ఇంటూ 100 కంపల్సరీ. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుతుండే క్వశ్చన్, ఎంత శాతం తక్కువ అన్నాడు. తక్కువ శాతము వచ్చినప్పుడు కిందికి ఎవరు వస్తారని చెప్పాం, తక్కువ శాతం వచ్చినప్పుడు కిందికి ఎక్కువ విలువ వస్తుంది. ఎక్కువ విలువ ఏది, 150 అన్నమాట. 50 ఇది 3 సార్లు, 100/3 అనగానే ఏం గుర్తు రావాలి మీకు, 100/3 అంటే 33 1/3%. 33 1/3% ఈజ్ ద ఆన్సర్ వస్తుంది.